ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు పనుంది, నేను పని చేసుకుంటాను. శాంతమ్మా, ఆ పని తర్వాత చేసుకోవచ్చు, ముందు కూర్చో. కూర్చో. డాక్టర్ మేడం, నేను చెప్పాను కదా. అవును మేడం. శాంతమ్మ, శాంతమ్మ, శాంతమ్మ అలాగే చూస్తూ ఉండు. కనురెప్ప వేయకూడదు, దీన్నే చూస్తూ ఉండు. ఇప్పుడు నేను 1 నుండి 10 లెక్క పెడతాను. అప్పుడు నువ్వు నెమ్మదిగా కళ్ళు మూసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నువ్వు నేను చెప్పిన మాటే వింటున్నావు, నా కమాండే తీసుకుంటున్నా. శివగామి గారు నీకు ఆప్తులు. శివగామి గారి మాట నీకు శిరోధార్యం. ఆమె చెప్పిన మాట నువ్వు వింటున్నావు. శాంతమ్మా, నీకు జ్ఞాపకం ఉందా? నేను, మా అన్న, నువ్వు ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళమో? మనం ఎంత ఖుషిగా ఉండేవాళ్ళమో గుర్తుందా? నన్ను అన్నని చిన్నప్పటి నుంచి అమ్మలా పెంచావు. ఎంత ప్రేమగా చూసుకున్నావో గుర్తు తెచ్చుకో. మా ఎదుగుదల చూసి ఎంత సంతోషించావో గుర్తు తెచ్చుకో. నేను కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పయ్యా, బాధలో ఉన్నప్పుడు భుజం తట్టి ఆసరాగా నిలబడ్డావు. గుర్తు తెచ్చుకో. నేను పిచ్చిదాన్నైనప్పుడు ఎవ్వరూ నాకు తోడు లేరు, నువ్వు తప్ప. గుర్తుందా? నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసింది నువ్వే. కష్టంలోనూ సుఖంలోనూ మంచికి చెడుకి నువ్వు నాతోనే ఉన్నావు. ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పినా ప్రాణం పోయినా వెళ్ళను అని మొండికేశావు. గుర్తుందా శాంతమ్మ? మన శత్రువులెవరో నీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నువ్వెవరితో ఉన్నావు? ఎవరికి సాయం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వేంటో, నువ్వు చేస్తున్న పనేంటో తెలుసుకో. ఆ మాయలో నుంచి బయటికి రా. నువ్వుగా బయటికి రా. నీకు తెలియకుండానే ఎన్నో పనులు నాకు వ్యతిరేకంగా చేశావు. కానీ ఇందులో నీ తప్పేం లేదు. మన శత్రువులు నిన్నిలా చేయమని నీ మనసుని రెచ్చగొట్టారు. అందుకే నువ్విదంతా చేశావు అంతే.
కానీ ఇప్పుడు నువ్వు అదంతా మర్చిపోవాలి. పాత శాంతమ్మగా నువ్వు మారిపోవాలి. శాంతమ్మ, నెమ్మదిగా ఊపిరి పీల్చుకో. స్లోగా. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరువు. చిన్నమ్మగారు. డాక్టర్, శాంతమ్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వెళ్ళొస్తాను మేడం. ఇది మనిల్లే. మళ్ళీ నన్ను ఇంటికి తీసుకురావడానికి మీరు బెయిల్ ఇచ్చారంట కదమ్మా. ఆ లాయర్ నన్ను మీ దగ్గరకు తీసుకొచ్చాడు. కానీ మీరక్కడ లేరు. అక్కడొక డాక్టర్ ఎవరో ఉన్నారు. ఆయన్ని చూసింది మాత్రం గుర్తుంది అంతే. ఆ తర్వాత ఏమైందో గుర్తులేదు. నన్ను మీరే ఇక్కడికి తీసుకొచ్చారా? అవును, నేనే తీసుకునొచ్చాను. డాక్టర్ గారు నిన్ను చెక్ చేసి సరిగ్గా భోజనం చేయనందుకు బీపీ డౌన్ అయిపోయి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావన్నారు. అందుకే నీకు మందులిచ్చి ఇంటికి తీసుకొచ్చాను. అవునా? అవును, ఇప్పుడంతా సరైపోయింది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరేనమ్మా. థ్యాంక్ గాడ్. కాపాడండి, నన్నెవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. నాకు ఊపిరి ఆడడం లేదు. ఎక్కడి నుంచి సౌండ్? కాపాడండి.